లాస్ట్ ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. ఈ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ చేయడానికి కారణం లాస్ట్ వీడియోలో కామెంట్ పెట్టారు ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ చేయమని. మా ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నారు. ప్రెసెంట్ అయితే 73,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు అని చెప్పేదా. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరు. ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రైడ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్. లాస్ట్ వీడియోలో అయితే కామెంట్ చేశారు ఫ్రైడ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్ చేయమని, అందుకని మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మా ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నారు. ప్రెసెంట్ అయితే 73,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఇంకొక 27,000 మంది అయితే సబ్స్క్రైబర్లు అయితే మా ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అవుతారు. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మేము చేయబోయే నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ లో వస్తాయి. ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో అయితే మేము ముగ్గురమే చేస్తున్నాం. శ్రీవాణి అయితే రాలేదు, వేరే ఊరు వెళ్ళింది. అందుకని ఈ ఛాలెంజ్ మేము ముగ్గురమే చేస్తున్నాం. ఈ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ చేయడానికి కారణం లాస్ట్ వీడియోలో కామెంట్ పెట్టారు ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ చేయమని. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళని కింద ఇస్తున్నాం చూడండి. అందువల్లనే ఈ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఏరిపల్లి వెంకటలక్ష్మి గారు కామెంట్ పెట్టారు లాస్ట్ వీడియోలో ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ చేయమని. ఆ కామెంట్ ప్రకారం అయితే మేము ముగ్గురం అయితే ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటది. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందైతే ఈ ప్యాకెట్ లో నుంచి వీటిని ప్లేట్లో వేసుకున్నాం. మాదేం రాలా. ఇప్పుడైతే మేము తమ్ములైన ఫోటో తీసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఫాస్ట్ ఫుడ్ అయితే నవ్వితే నవ్వని 10 సార్లు చెబుతా. ఇవన్నీ ఒకసారి వీడియో చూసి పెట్టారు తెలుసా. నేను చేసినవన్నీ ఒక వీడియో చేశాను కదా. ఫ్రెండ్స్, మేమైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాం. ఇదిగోండి ఈ ప్లేట్లో వేసుకున్నాం. మేమైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాం. ఇదిగో ఈ ప్లేట్లో వేసుకున్నాం. ఈ ఫ్రైడ్ రైస్ తినేదే ఇప్పుడు ఛాలెంజ్. మా ముగ్గురులో ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళు గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకి 1000 రూపాయలు ప్రైజ్ మనీ. లాస్ట్ ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. పనిష్మెంట్ అయితే నెక్స్ట్ వీడియోలో అన్ని వీడియోస్ పనిష్మెంట్లు కలిపి ఒక వీడియో చేస్తాము. మా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా ప్లేట్లో అయితే ఫ్రైడ్ రైస్ ఉంది. మా ముందైతే ప్రైజ్ మనీ ఉంది. మా ముగ్గురులో ఎవరైతే ఫాస్ట్ గా తింటారో చూద్దాం. లేట్ చేయకుండా అయితే మన ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. మీరు ఛాలెంజ్ కి ఓకేనా? ఓకే. 3, 2, 1 గో. ఫ్రెండ్స్, మన ఫ్రైడ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే జరుగుతుంది. ఈ ముగ్గురు వచ్చేసి ఒకరేమో ఫస్ట్ వచ్చేసి మనీషా,
తర్వాత మధ్యలో ఉండే అమ్మాయి వచ్చేసి నాగవేణి. ఈ లాస్ట్ లో కొత్త అమ్మాయి వచ్చేసి ఇలా ఫ్రెండ్ అనమాట, గిరీష. లాస్ట్ వీడియోలో కూడా ఉంది. ఈ వీడియోలో అయితే గిరీష ముగ్గురు వచ్చినారు. శ్రీవాణి అయితే ఈ వీడియోలో చెప్తున్నారు. శ్రీవాణి అయితే పెళ్లి అయితే ఊళ్ళో లేదు. అందుకనైతే శ్రీవాణి ఈ వీడియో లేదు. నెక్స్ట్ వీడియోలో అయితే శ్రీవాణి అయితే ఎవరు పాస్ చేయగలుగుతున్నారు ఒకసారి కొంచెం సెట్ చేద్దాం. సరే ఫస్ట్ గిరీష అనుకుందాం. సగం ప్లేస్ తిరిగింది సెట్ చేసి నాగవేణి కూడా భయమే తిరిగింది. నెక్స్ట్ అనిత కూడా సగం తిన్నాను. అందరూ సగం తిన్నారు. ఫాస్ట్ ఎవరు తింటారో ముందు చూద్దాం సార్. పైకి పట్టుకున్నాయి, పైకి పట్టుకో. అలాగే కలుసుకొని తింటే ఎవరు తింటున్నారు, ఏం తింటున్నారు అనేది అర్థం అవుతుంది. ఎట్లా ఫ్రైడ్ రైస్ స్పైసీగా ఉందా, మామూలుగా ఉందా, కారంగా ఉందా, లేకపోతే మామూలుగా ఉందా? బాగుందా? బాగానే ఉందా? ఈ అమ్మాయిని చెప్పట్లేదు, తినే పనిలో ఉంది. కాంపిటీషన్ ఏదో మాట్లాడుతా ఉండండి. మాట్లాడకపోతే ఆ సౌండ్ పడుతుంది. మైక్ మీ దగ్గర ఏదో మాట్లాడలేదు పాటతో. ఏదో ఒకసారి ఎంత ఉందో చూపిండి ఒకసారి ప్లేట్లో. దాదాపు అయిపోయింది. ముగ్గురు అయితే సమానంగా ఉన్నారు. ఒకటంటే కొద్దిగా వెనక మనీషా ఉందన్నమాట. ఫ్రైడ్ రైస్ బాగుందమ్మా గిరీష. ఎంత ఉప్పుకుందా కారంగా ఉందా? కలపైకి బాగానే ఉందా? కారంగా ఉందా? కారం లేదా? బాగానే ఉందా? వాడు ఉప్పు కారం ఏమంటే ఏం లేదు. కారం లేదా? కారం బాగా ఏం చేయాలి. స్పైసీగా ఏమంటే స్పైసీగా లేదు, మామూలుగా. ఆ లాస్ట్ ఫైనల్ లో ఉంది. ఇప్పుడు కాంబినేషన్ అందరూ ఒకే రకంగా ఉంది అనమాట. అందరు ప్లేట్లు ఒకే రకంగా ఉంది. చూద్దాం ఎవరు తింటారో చూద్దాం ముందు. అయిపోయింది. నెక్స్ట్ ఛాలెంజ్ ఉంది. రెండు కామెంట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఛాలెంజ్ ఫిష్ ఫ్రై కానీ లేకపోతే థమ్స్అప్ లీటర్ తాగే ఛాలెంజ్ కానీ కామెంట్లు పెట్టున్నారు ఆల్రెడీ. నెక్స్ట్ అయితే ఆ రెండింటిలో ఒకటి చేద్దాం ఈసారి వీడియోలో. థమ్స్అప్ లీటర్ తాగేదన్నా లేదంటే మంచిలాగా అమ్మాయి గుడ్డు పట్టుకుంటుంది. నేను చూస్తాను వీడియోలో కొంతమంది 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత సబ్స్క్రైబర్ని పిలిచి సబ్స్క్రైబర్ లో ఛాలెంజ్ పెడతాము. ఈ ఛాలెంజ్ అయితే అందరూ సెట్ అవ్వరు. ఈ గిరీష్ సెట్ అయ్యింది కరెక్ట్ గా. ఎవరిలైన్ సెట్ అయింది. ఓకే ఇది ప్లేట్ జీన్స్. నేను ఫస్ట్ అయితే ఈ అమ్మాయి తినింది, గిరీష్ అమ్మాయి పేరు. ఈ అమ్మాయి అయితే ఫస్ట్ తినింది. నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరు ఎవరు తింటారో చూద్దాం. ఎవరు పనిష్మెంట్ ఉంటుందో ఎవరు తింటారో చూద్దాం. ఎవరు పనిష్మెంట్ ఎవరు తీసుకుంటారో ఎవరు తింటారో చూద్దాం.
ఛాలెంజ్ తినాలి అలాగే తినపోతేనే అంటారు కామెంట్ పెడతారు. సరే తినకుండా ఛాలెంజ్ రేట్లు చేయిందంటే ఇలా ఉంది కానీ చదవకపోతే ఏమంటుంది నోట్లో పెడితే కరెక్ట్ గా జరిగింది ఈరోజు అయితే అయిపోయింది. ప్లేట్లు అయిపోయింది, నోట్లు అయిపోయింది. ఏది నోరు చూపింది ఒకసారి మీ ఇద్దరు చూద్దాం. నోట్లో ప్లేట్ లో ఉంది మనీ తగ్గ ఇంకా నోరు నోరు చూపింది. నాకు లేదు, ఆ పిల్ల దాని ప్లేట్ లో ఉంది. ఇదిగో నాకు అంతగాని లేదుగా. ఓకే ఫ్రెండ్స్, ఈ కామెడీ అనేది తక్కువ ఉంది. ఈ లెక్కల్లో అయితే అందరూ ఎక్కువ ముందే అనమాట. నెక్స్ట్ వీళ్ళిద్దరికి అయితే ఒక గేమ్ లో పెట్టేసి వీళ్ళిద్దరిలో తప్పైంది అనమాట. వీళ్ళు అనేది నెక్స్ట్ రివెంజ్ వీడియోలో అయితే వీళ్ళిద్దరికి పోటీ పెట్టేసి ఇద్దరు రివెంజ్ పెడతాము. రివెంజ్ ఛాలెంజ్ కి ఆల్రెడీ వీడియో ఇంత ముందు వీడియోలో రివెంజ్ ఉంది, ఇంత ముందు వీడియోలో రివెంజ్. ఈ వీడియోలో అయితే ఇద్దరులో ఎవరనేది రివెంజ్ అనేది చూద్దాం అనమాట. ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో అయితే మా ముగ్గురులో కంటే ముందు గిరీష తినింది. గిరీష, నాగవేణి, మనీష, మా ఇద్దరులో ఎవరైతే సెకండ్ తిన్నారో అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఈ ఛాలెంజ్ వీడియోలో ముందైతే గెలిచింది గిరీష. గిరీషకి 1000 రూపాయలు ప్రైజ్ మనీ. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈ ఛాలెంజ్ లో కూడా మా ఫ్రెండే గెలుచుకుంది ప్రైజ్ మనీ. మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదములు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్. మీతో గెలవలేము. అప్పట్లో నాగవేణి నార్మల్ గా నెక్స్ట్ ఈసారి బిర్యానీ పందెం పెడదాము. అదిగా తింటే వచ్చేది ఎక్కువ రాదు. దాంట్లో పెరుగు చట్నీ వచ్చింది, గొంతు పట్టుకోండి. పెరుగు చట్నీ లో కూడా మా ఫ్రెండ్ కొత్తగా వచ్చింది. మా అలా ఫ్రెండ్స్, ఈ వీడియో వద్దు మళ్ళీ వచ్చింది. వీడియో ఎలా ఉందో లైక్ చేయండి. నచ్చితే కదా. లాస్ట్ టైం వీడియోలో ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ కామెంట్